ఫ్రెండ్స్ చూడండి, మనం పెసరపప్పు బూరెలు ఎంత బాగా వచ్చాయో చూడండి. మీకైతే చూపిస్తా చూడండి. ఇవి చూడండి, అన్నీ అయితే ఇలా తీసుకుందాం. ఈ పాకంలో వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హరిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే పెసర బూరెలు చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నట్టు. పెసరపప్పు అయితే ఓవర్ నైట్ నానబెట్టి ఇలా మనము సపరేట్గా వాటర్ మొత్తం తీసేసి అయితే ఒక పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేనైతే హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇలా చూడండి, వాటర్ అయితే మొత్తం ఆపేసిన అన్నట్టు. ఇలా మనం ఏదన్నా జాలి లేక ఇలా రంధ్రాలు ఉండేది జాలి గంటలో గిన్నెలో ఏదన్నా వేసుకొని నీళ్ళు వాటర్ మొత్తం పోయిన దాకా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకోవాలి. పెసరపప్పుని చాలా అంటే చాలా బాగుంటాయి. స్వీట్ రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పొట్టుపప్పు తీసుకున్నా చాలా హెల్దీ అన్నట్టు. వీలైతే ఉన్నవారు వీలైతే పొట్టుపప్పు తీసుకోండి. ఇప్పుడేమో మిక్సీ జార్లో వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ అయితే వేయద్దు. వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనం మిక్సీ జార్లో వేసుకొని అయితే ఇగో ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి. ఇలా బరక లేకుండా చూసుకొని పట్టుకొని ఒక గిన్నెలో అయితే తీసుకుందాం. మొత్తం ఇలా గిన్నెలో ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి, మనం గిన్నెలు అయితే మొత్తం తీసుకున్నాం కదా. పెసరపప్పు మిక్సీ పెట్టుకొని కొద్దిగా లైట్గా, ఇది స్వీట్ రెసిపీ కానీ కొద్దిగా లైట్గా మనము సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాం, మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలన్నట్టు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇక్కడైతే నేను వేయించుకొనడానికైతే నూనె అయితే పెట్టేసిన. ఇక్కడ పాకంకి అయితే నేను ఈ కప్పుతోటి అయితే 2 కప్పుల వాటర్ వేసిన. నేనైతే సగం కప్పు షుగర్ వేసుకుంటున్నా. మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. బెల్లంతో చేసుకుంటే చాలా హెల్దీ అన్నట్టు, చాలా బాగుంటుంది. పాకాన్ని అయితే రానిద్దాం. ఇక్కడైతే నూనె అయితే వేడైంది. ఇలా కొద్దిగా మనము బజ్జీల టైప్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలాగా చూడండి ఎలా పైకి వస్తున్నాయో. మనం సోడా వేయకున్నా చూడండి ఎంత బాగా ఇలా లావు అవుతున్నాయో. కొద్దిగా రెడ్ కలర్ వచ్చిందాకా, బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనము స్టవ్ ఏమో మీడియం మీదనే పెట్టుకోవాలి. తీరం అయితే కాగాలన్నట్టు, వేగుతాయి అన్నట్టు. ఎందుకంటే లోపల కూడా చాలా మంచిగా ఉడుకుతాయి. మనము స్లోనే పెట్టుకోవాలి, స్టవ్ని మీడియం మీదనే పెట్టుకోవాలి. ఇక్కడైతే పాకం అయితే అయింది. చూడండి, మనకు తీగ పాకం అయితే అవసరం లేదు. చక్కెర ఇలా కరిగించుకొని మనము ఇలా పాకం లెక్క చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇక్కడైతే చూడండి, మినపప్పు బూరెలు అయితే ఎంత మంచిగా అవుతున్నాయో. మంచిగా ఉడకనిద్దాం. చూడండి, ఇక్కడ మనము స్టవ్ ఏమో మీడియం మీదనే పెట్టుకోవాలి. తీరం అయితే కాగాలన్నట్టు, వేగుతాయి అన్నట్టు. ఎందుకంటే లోపల కూడా చాలా మంచిగా ఉడుకుతాయి. మనము స్లోనే పెట్టుకోవాలి, స్టవ్ని మీడియం మీదనే పెట్టుకోవాలి. ఇక్కడైతే పాకం అయితే అయింది. చూడండి, మనకు తీగ పాకం అయితే అవసరం లేదు. చక్కెర ఇలా కరిగించుకొని మనము ఇలా పాకం లెక్క చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇక్కడైతే చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ తీసుకొని ఇక్కడ పాకంలో వేసుకుందాం. చూడండి, మనం అక్కడ చేసుకునే దాకా అయితే ఇవి మంచిగా నానుతాయి అన్నట్టు, ఉబ్బుతాయి.
మనం ఇక్కడైతే ఇంకో వాయువు అయితే వేసుకుందాం. చూడండి అన్నీ అయితే ఇలా తీసుకుందాం. తీసుకొని ఏం చేద్దాం, వేడి మీన్నే ఈ పాకంలో వేసుకుందాం. వేసుకొని చూడండి మనం ఫస్ట్ వేసుకునే చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో. ఇట్లా కింద మీద చేసుకుందాం నానిన దాకా అయితే. చూడండి ఇలా పాకంలో నానబెట్టుకోవాలి. నేనైతే ఇలాచీ పౌడరు ఒక 3 ఇలాచీలు ఇలా దంచుకొని అయితే వేసుకుంటున్నా. ఫ్లేవర్ గురించి ఆప్షనల్ అది. ఇలా ఇలాచీలు కచ్చపక్కగా దంచుకొని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ చూడండి మనం పెసరపప్పు బూరెలు ఎంత బాగా వచ్చాయో చూడండి. మీకైతే చూపిస్తా చూడండి. ఇవి చూడండి ఎప్పుడు ఒకటేలాగా ఒకటే స్వీట్ చేయకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. చాలా హెల్దీ ఫుడ్ కూడా పిల్లలు పెద్దలైనా చాలా ఇష్టంగా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్, మన పెసరపప్పు బూరెల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్, బాయ్. మరి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.